అంటే ఆ సామాజిక న్యాయానికి సంబంధించిన విషయంలో మేము సామాజిక ఉద్యమం చేస్తూ ఉన్నాం, వర్గీకరణ ఉద్యమం అనేది సార్ ఇక్కడ నేను దానికోసం నేను ఏ పార్టీతోనైనా కలుస్తాను. సామాజిక న్యాయం నాకు తెలిసి వెలివేయబడ్డటువంటి ఊరికి అవతల ఉన్నటువంటి మాలమాదిగ పల్లెల్లో సామాజిక న్యాయం దెబ్బతిన్నదా, లేకపోతే యాజ్ ఎ హోల్, యాజ్ ఎ టోటాలిటీ సమాజం మొత్తంలో సామాజిక న్యాయం దెబ్బతిన్నదా? ఇక్కడ ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వీళ్ళు ఏ సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నారో ఒకసారి చెప్పండి నాకు. మేబీ గవాయితో సహా. గవాయి ఎవరు? వాళ్ళ నాన్నెవరు? ఇప్పుడు ఆయన చీఫ్ జస్టిస్గా పోవడానికి ఒక ప్రయత్నం చేసుకోవచ్చేమో, లేకపోతే ఇప్పుడు చీఫ్ జస్టిస్గా పోయినటువంటి రిటైర్డ్ అయినటువంటి చంద్రచూడ్ రేపు ఐక్యరాజ్య సమితికి పోవచ్చేమో, లేకపోతే హ్యూమన్ రైట్స్కి రావచ్చేమో. రండి, మేము కాదనట్లేదు. బట్ ఈ అవతారాలు ఏంటి మధ్యలో మీకు? మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని సరిగా చదివి దాని అప్లికేషన్ పార్ట్లో, అందుకే ఇంగ్లీష్లో ఒక చిన్న ప్రావర్బ్ ఒకటి ఉంది, ఎన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎ టన్ ఆఫ్ థియరీ. నువ్వు చదువుకుంటే చదువుకొని ఉండొచ్చు, బట్ ప్రాక్టికల్గా. ఎస్ఆర్ శంకరన్ గారు బ్రాహ్మణ ఐఏఎస్ ఆఫీసర్. అయ్యో, దళితుల్లో అసలు చదువు లేకుండా పోయింది. మనం స్వతంత్రం సంపాదించుకున్నాం. స్వతంత్రం సంపాదించుకున్న తర్వాత హక్కులన్నీ వచ్చిన తర్వాత కూడా దళితులు చదువుకోవడానికి వాళ్ళు పొలాలో లేకపోతే తల్లితోటి బడికో ఎక్కడికో పోవటం మొదలుపెట్టారు, కానీ బడికి రావటం మానేశారు. బడికి వస్తే వీళ్ళకి ప్రొటెక్షన్ ఎలా అని చెప్పి ఆహారం కూడా పెడితే ఎలా ఉంటుందని హాస్టల్లో కూడా పెట్టాడు ఆయన. ఆయన ఏం చెప్పాడు తెలుసా ఎస్ఆర్ శంకరన్న గారు? అన్ఫార్చునేట్లీ ఆయన కూడా మాలోడు అనలా వీళ్ళు. ఓకే, అనలా వీళ్ళకి నచ్చితే నచ్చకపోతే అందరినీ మాలోడు లిస్టులు వేసేసి అంబేద్కర్ వాదులు అంటారు వీళ్ళు. ఆయన ఈ దళితులు చదువుకోవటం కోసం, ఎస్సీలు ఎస్టీలు బీసీలు చదువుకోవటం కోసం ప్రభుత్వం తరఫున హాస్టల్స్ కూడా పెట్టించాడు. స్కూల్స్ ఉన్నాయి ఎంతమంది. కానీ నేను అడుగుతా ఉన్నా, ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మీరు చాలామంది ఇంటర్వ్యూ చేశారు కదా, చెప్పండి నాకు. ఎన్ని సంవత్సరాలు అయింది? 20 years బ్యాక్. 20 years నుంచి ఇప్పుడు మాలలు తిన్నారు, మాలలు దోచుకున్నారు అని వాదించే వాళ్ళందరూ, పాటలు పాడే వాళ్ళందరూ, డప్పులు కొట్టే వాళ్ళందరూ, మ్యూజిక్ చేసే వాళ్ళందరూ నేను అడుగుతున్నా, ఈ 20 సంవత్సరాలుగా 6వ సుప్రీంకోర్టే వీళ్ళిద్దరి మధ్య అంతరాలు లేవని మేము కూడా చెప్పడం లేదు. ఇది అన్నంత మాత్రాన హెట్రోజీనియస్ గ్రూప్ అని అనటానికి లేదు. 1032 కులాలని ఒక షెడ్యూల్లో పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్తే, ఈ కులాలని మీరు ఈరోజు హోమోజినిటీని తీసేసి వీళ్ళల్లో అంతరాలు ఉన్నాయి కాబట్టి ఇది హెట్రోజీనియస్ అని ఒక కొత్త నినాదాన్ని నీకు ఇస్తే, హౌ హీ ఈజ్ గివెన్ ది హెట్రోజినిటీ అనే గ్రూప్ని మీకు ఎలా చూపిస్తున్నాడంటే ఇతను ఎవరు? చంద్రచూడ్. చాలా వీళ్ళు ఏం చదువుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు నిజంగా లా చదివి వచ్చారా, లేకపోతే ఈ రాజకీయ పార్టీలని ఉపయోగించుకొని పైకి వచ్చారా? ఇతను ఏం చెప్తున్నాడంటే, ది హిస్టారికల్ అండ్ ఎంపిరికల్ ఎవిడెన్స్ demonstrates that the scheduled caste are a social heterogeneous class. ఏం డెమాన్స్ట్రేషన్ అంటే ఇది? ఏ కెమికల్ ల్యాబ్లో పెట్టాడు చెప్పండి నాకు? ఏ బయాలజికల్ ల్యాబ్లో పెట్టి చేశాడు చెప్పండి? అంబేద్కర్ చెప్పింది ఏంటి? అక్కడక్కడ అడుక్కు తింటూ అక్కడక్కడ తిరిగేవాళ్ళు మొత్తానికి వీళ్ళందరికీ బార్గైనింగ్ పవర్ పెరగటం కోసం ఒక లిస్టును తయారు చేశాడు. ఈ బార్గైనింగ్ పవర్ ఎవరికి పెరగాలి? ఒకటిగా ఉంటే కుదరదు. ఎందుకు జగజ్జీవన్ రావు గారు ప్రధానమంత్రి కాలేకపోయాడు చెప్పండి నాకు? బికాజ్ ఈ లాస్ట్ ది బార్గైనింగ్ పవర్. అంబేద్కర్ ఉన్నంతకాలం అంబేద్కర్కి వ్యతిరేకంగా పనిచేశాడు. అంబేద్కర్ చనిపోయిన తర్వాత కూడా అతనికి రాలేదు రిఫ్లెక్షన్. దట్ ఈజ్ రిఫ్లెక్షన్. ఎందుకంటే వీళ్ళందరినీ ఐక్యం చేసుకునే అంబేద్కర్ ఆలోచనని వీళ్ళు నేర్చుకోలేకపోయారు. అదర్వైజ్ ఆపగలరా? అంటే ప్రధానమంత్రి పదవి అంటే ఏదో ఛాయ్ అమ్మాను, బీసీ ఓటు కూడా వచ్చిందని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెబితే మనం నమ్మాలా? ఏంటి ఇప్పుడు అతని క్యాస్ట్ ఏంటి? మోడీ గారి క్యాస్ట్ ఇప్పుడు వరకు ప్రకటించబడలేదు. చెప్తున్నాను నేను. ఎక్కడ ఛాయ్ అమ్మాడు చెప్పాడు? ఏ రైల్వే స్టేషన్ ఎప్పుడన్నా? డిగ్రీ ఎక్కడ చదివాడు కూడా 5,000 ఇద్దాం ఆయన చంద్రబాబు నాయుడు అన్నాడు, పాపం దెబ్బతిన్నాడు, మళ్ళీ పోయాడు కలిసి నీ డిగ్రీ ఎక్కడ, మీ అమ్మ ఎక్కడ, మీ తల్లి ఎక్కడ, ఏం గందరగోళంగా అడిగాడు. వదిలేద్దాం. నేను అడుగుతున్నా, నువ్వు ఛాయ్ అమ్మానంటున్నావు, నువ్వు ప్రధానమంత్రి అయ్యావు, ఏ రైల్వే స్టేషన్లో నువ్వు ఛాయ్ అమ్మావు చెప్పు? చెప్పట్లేదుగా. నువ్వు బీసీ అంటున్నావు, ఏ బీసీవో నాకు కావాలి. ఇప్పుడు బీసీలో ఉండగా ఏబీసీడీలు
ఎస్సీల్లో ఉంటే ఏంటి? దేనితో కంపేర్ చేస్తారు? గుర్రాన్ని గాడిదని ఒకటే గాడిని కడతారా? ఏంటి బీసీలకి మీరు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్టుకున్న ఏబిసిడి, దేశవ్యాప్తంగా బీసీలు మొత్తం అది ఓబీసీ. అక్కడేమీ ఏబిసిడీలు ఉండవు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓబీసీ ఉన్నా ఇక్కడ ఏబిసిడి వల్ల ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎవరు కొట్టుకోవట్లేదు కదా. ఇప్పుడు మాకు వద్దు, మేము ఈ క్యాస్ట్ లేదు, వాళ్ళు ఒక దశలో బ్రహ్మాండంగా పోరాటం చేసుకున్నారు. ఒక దశలో బ్రహ్మాండంగా పోరాటం చేశారు. అసలు ఈ క్లాసిఫికేషనే వద్దని కూడా వాళ్ళు అది తప్పని కూడా చెప్పారు. అది ఇప్పుడు అంతా కూడా ఏమైందంటే చప్పబడిపోయింది. ఆ ఉత్సాహం కానీ అవన్నీ కానీ పోరాట యోధులు కానీ ఇప్పుడు లేరు. బీసీల్లో ఈ దేశం అంతా ఎందుకు పిలవట్లేదు చెప్పండి నాకు ఒకటి సింపుల్ ప్రశ్న. దేశం అంతా మొత్తం ఢిల్లీలో బీసీయా ఓబీసీ, ఉత్తరప్రదేశ్లో బీసీయా ఓబీసీ, మధ్యప్రదేశ్లో బీసీయా ఓబీసీ. మీరు మీ రాష్ట్రాలే కదా, బీజేపీ రాష్ట్రాలే కదా. రాజస్థాన్లో బీసీయా ఓబీసీ, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి కాబట్టి ఉంది. కాబట్టి బీసీల్లో మాకు కూడా ఏబిసిడి తర్వాత అక్షరాలు రావా? ఏబిసిడి ఎఫ్జిహెచ్ ఐజేకే ఎల్ఎంఎన్ ఓపీక్యూఆర్ఎస్ అవి రావా? అవి కూడా అడగండి. ఐఎమ్ సారీ, నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ మాదిగాస్. ఎందుకంటే ఒక హాస్టల్ నుంచి పెరిగి వచ్చిన వాళ్ళం, ఒక చోట నుంచే. వీ నెవర్ థాట్ దిస్ టైప్ ఆఫ్ బ్లేమ్ మాలలకు అంటగడతారని మేము ఎప్పుడు చూడలేదు. అసలు ఏం చేశారండి? ఏం తప్పు చేశారండి? ఇక్కడున్నటువంటి బీసీ ఏబిసిడీలో ఓన్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్. బట్ ఇక్కడ 1032 కులాల్ని 75 సంవత్సరాలుగా అంబేద్కర్ కలిసి ఉంచినటువంటి కులాల మీద ఒక 5 జడ్జి ఒక ఇష్యూ వచ్చిన తర్వాత 5 జడ్జిస్ యునానిమస్గా కొట్టి అవతల పడేస్తే వీటిని ఏమాత్రం కదపటానికి వీల్లేదు. రీజన్ వీళ్ళు ఇంకా ఎదగలేదు, రీజన్ వీళ్ళు ఇంకా స్ట్రాంగ్గా లేరు, ది రీజన్ వీళ్ళకి ఇంకా బార్గెనింగ్ కెపాసిటీ పెరగలేదు, రీజన్ బిహైండ్ వీళ్ళు ఇంకా ఐక్యమత్యంగా లేరు. సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ దేనికోసం పెట్టిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళలో యూనిటీ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ది యూనిటీ షుడ్ బి గివన్ ది ఇంటిగ్రిటీ ఫర్ దిస్ కంట్రీ. యూనిటీని చంపేస్తున్నారు. యూనిటీ ఒక చోట ఫోర్స్ చేయాలి. ఒకసారి కనబడింది వీళ్ళలో. కాన్సీరామ్ గారు వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి తెలుగుదేశం కొంతమంది వ్యక్తులు వాళ్ళ బంధువులు కారంచేడులో మాదిగల్ని ఓచుకొత్తకు వస్తే మాలలు అండగా ఉండటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చుండూరులో మాలల్ని ఓచుకొత్తకు వస్తే మాదిగలు అండగా ఉండటం ఒక యూనిటీ కనపడింది. ఆ యూనిటీని బ్రేక్ చేయడం కోసమే తీసుకొచ్చినటువంటి ఒక విధానం ఇది.